స్వతంత్రం వచ్చి ఇండియాకి 75 సంవత్సరాలు దాటిపోయినా ఈవెన్ ఈ రోజుకి కూడా మనం చైనా మీద ఆధారపడిపోతున్నాం. అది కూడా వ్యవసాయంలో కూడా ఫెర్టిలైజర్స్, స్పెషాలిటీ ఫెర్టిలైజర్స్ అని చైనా అనేది సప్లై చేస్తూ ఉంటుంది. ఇవి మెయిన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, హై వాల్యూ కార్బ్స్ వీటన్నిటిని ప్రొడక్షన్ చేయడానికి ఈ స్పెషాలిటీ ఫెర్టిలైజర్స్ అనేది యూజ్ చేస్తుంటాం అనమాట. ఇవి మన ఇండియాలో ప్రొడక్షన్ చాలా తక్కువ, మనకు అసలు అంత లేనే లేదు ప్రొడక్షను. మ్యాక్సిమం 80% ఆఫ్ ది స్పెషాలిటీ ఫెర్టిలైజర్స్ని మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఆ క్వాంటిటీ కూడా ఎంత అంటే ఆల్మోస్ట్ పర్ ఇయర్కి 1,50,000 టన్నులు ఎవ్రీ ఇయర్ మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. చైనా తెలిసిందే కదా గుంటనక్క. ఈసారి ఏం చేసిందంటే ఒక అప్రకటిత బ్యాన్ అనేది విధించింది మన ఇండియా మీద. సో మేము టెస్టింగ్లు చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పేసి ఇండియాకి ఇంపోర్ట్స్ అనేది బ్యాన్ చేసింది అనమాట. సో తెలుసు మనకి ఎంతో ఈ ఫెర్టిలైజర్స్ ఉంటేనే మనకు ప్రొడక్షన్ అనేది వస్తుంది. ఈ ప్రొడక్షన్ బేస్ చేసుకొని మన ఇండియాలో ఎలాంటి ఫుడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఏమి రాకుండా మనకి ఈజీగా ఉంటుంది. లేదంటే వాటి యొక్క కాస్ట్ అనేది పెరిగిపోతుంది, అందరికీ మాల్ న్యూట్రిషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీటిని ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు ప్రజెంట్ అయితే మన దగ్గర ఎలాంటి అదర్ ఆపర్చునిటీ అనేది లేదు. ఎందుకంటే సడన్గా అప్రకటితంగా బ్యాన్ చేసిందనమాట. వన్స్ ప్రొడక్షన్ పెంచుకుందామంటే అంత హ్యూజ్ రేంజ్లో ప్రొడక్షన్ చేస్తే మన దగ్గర ఎలాంటి యూరియా కంపెనీస్ లేవు. సెకండ్ వన్ వచ్చేసి అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుందామంటే జోర్డాన్, యూరోపియన్ కంట్రీస్ని యూజ్ చేసుకుందామంటే ఈ ప్రజెంట్ ఇప్పుడున్న ఇయర్కి మనం ఎలా కంటిన్యూ చేయాలి? అక్కడి నుంచి రావాలంటే సరిపోదు, టైం సరిపోదు. ఇప్పుడు మనం చైనా నుంచి చేసుకుంటాం. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది మన ఇంపోర్ట్స్ ఈ స్పెషాలిటీ ఫెర్టిలైజర్స్లో చైనా నుంచే వస్తున్నాయి. ఇప్పుడు జోర్డాన్ నుంచి, యూరోపియన్ నుంచి తెలుసుకోవాలంటే ఈ ఇయర్కి ఈ పంటలు అనేది మనం పండిలేము అనమాట. ఎందుకంటే లేట్ అవుతుంది కదా, న్యూగా స్టార్ట్ చేయాలి కాబట్టి. అలాగే ఇంటర్నల్గా ప్రొడక్షన్ పెంచుకుందామంటే అది లేదు. సో 75 సంవత్సరాలు దాటుతున్నా ఈవెన్ మనం అగ్రికల్చర్లో కూడా ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ది పీపుల్ అగ్రికల్చర్ మీద బతుకుతున్నారు. అగ్రికల్చర్ మీద వాళ్ళ జీవనాధారం ఉంది. అయినా కూడా మనం అలాంటి వాటి మీద కూడా మనం డెవలప్ అవ్వలేకపోయాం. ఇంకా చైనా లాంటి కంపెనీ, అది మన ఇండియా అంటే అస్సలు పడదు ఈ చైనాకి. ఇంకా మనం చైనా మీద బతుకుతున్నాం అనమాట. సో మన రాజకీయ నాయకులను ఏమనాలో ఏమో ఇప్పటికీ అర్థం కావట్లేదు నాకు. కనీసం చెప్పి కూడా చేయట్లా, ఇంటర్నల్గా చేస్తుంది. సో మేమైతే టెస్టింగ్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చెప్తే బ్యాన్ చేసేసింది అనమాట. సో ఇప్పుడు ఇవి లేకపోతే ఫుడ్ ప్రొడక్షన్ అనేది మ్యాక్సిమం తగ్గిపోద్ది. లైక్ డిఫరెంట్ టైప్ ఫ్రూట్స్, కార్బ్స్, స్పెషాలిటీ ఆఫ్ వెజిటేబుల్స్. సో ఏంటంటే ఈ స్పెషాలిటీ ఫెర్టిలైజర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మైక్రో న్యూట్రియంట్స్, నానో న్యూట్రియంట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అవి వాటర్లో సాల్యుబుల్ అయిపోయి ఈ ప్రొడక్షన్కి బాగా ఉపయోగపడతాయి. ఈ సడన్గా ఆపేసాడు అనమాట. సో ఈ ఆపడం వల్ల ఇదంతా జరుగుతూ ఉంది. సో ఫైనల్గా మనం ఏం చేయలేం. మనం ఇంటర్నల్గా మన రాజకీయ నాయకులు డెవలప్ చేసి వాటికి ఏమన్నా సబ్సిడీస్ ఇచ్చేసి ఇంటర్నల్గా ప్రొడక్షన్ పెంచాలి. అండ్ అదర్ కంట్రీస్ లైక్ స్పెషల్లీ లైక్ చైనా మీద అస్సలు మనం డిపెండ్ అవ్వకూడదు. ఇలాంటి వాటిని ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి మన రైతులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఫ్యూచర్ నష్టపోకుండా ఉండడానికి మన ఇంటర్నల్గా డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది పెంచాలి. అండ్ ఏదైనా రేర్ కేసుల్లో మనకు ఫేవర్గా ఉండే కంట్రీస్ నుంచే మనం ఇంపోర్ట్స్ అనేది చేసుకోవాలి. ఇవి తప్ప మనం ఏం చేయలేం. ప్రజెంట్ అయితే ఈ ఇయర్లో ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఫార్మర్స్ లాస్ అయినట్టే. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.